ఈ నెల 30న మరోసారి ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ పెద్దలతో టీ కాంగ్ నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. 30న మరోసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇతర సీనియర్ నేతలకు సూచించారు. ఈ నెల 30న మరోసారి ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ పెద్దలతో టీ కాంగ్ నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. 30న మరోసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇతర సీనియర్ నేతలకు సూచించారు. ఈ నెల 30న మరోసారి ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ పెద్దలతో టీ కాంగ్ నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. 30న మరోసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇతర సీనియర్ నేతలకు సూచించారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతులైనా గత 5 రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీన సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అటు కేబినెట్ విస్తరణ అలాగే టీపీసీసీ కార్యవర్గ కూర్పు దాదాపు ఏడాదిగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ సీఎం అలాగే పీసీసీ చీఫ్ ఇరువురి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అటు కార్యవర్గ కూర్పు ఇటు కేబినెట్ విస్తరణ జరుగుతుందనేటటువంటిది పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరిగింది. అయితే ఈ రెండింటికి కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏఐసీసీ పెద్దలు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో ఈ యొక్క ప్రకటన కొంత మరోసారి కూడా ఈ యొక్క చర్చలకు కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. అయితే ఈసారి ఢిల్లీ పర్యటన చేపట్టినటువంటి ఈ యొక్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యొక్క పర్యటన కొంత అసంపూర్తిగానే పూర్తయిందనేది అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ నెల 30వ తేదీన మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఢిల్లీకి రావాలనేటటువంటిది కూడా సూచన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ కూర్పును కొంత బ్రేక్ పడింది. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపిన తర్వాత ఈ నెల 30వ తేదీన మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ ముఖ్య నేతలు అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ నెల 30వ తేదీన ఢిల్లీకి రావాలని కోరిన నేపథ్యంలో కూడా వారితో చివరిసారిగా సమావేశమై అనంతరం దాదాపుగా ఇప్పటికే ఖరారైంది అన్న సమాచారం అందుతా ఉంది మనకు. ప్రధానంగా టీపీసీసీ కార్యవర్గంలో అటు వర్కింగ్ ప్రెసిడెంట్లు అలాగే సీనియర్ ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు వారితో పాటుగానే అధికార ప్రతినిధులు కూడా కీలక రోల్ పోషిస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి దాదాపు 8 నెలలు పూర్తిగా వస్తా ఉంది. ఇప్పటి వరకు కార్యవర్గ పూర్తి చేసుకోలేదు. కాబట్టి మరోసారి ఢిల్లీ పెద్దల నుంచి ఈ నెల 30వ తేదీన ఢిల్లీకి రావాలనేటటువంటి పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 30వ తేదీన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే టీపీసీసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే ఆమోదం తర్వాత టీపీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా అఫీషియల్ గా రాబోతా ఉంది. ఈసారి కొంత గతంలో
కొంత కసరత్తు జరిగింది. మీనాక్షి నటరాజన్ కన్నా ముందు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా కొంత కసరత్తు చేశారు. ఆ తర్వాత ఆమె అర్ధాంతరంగా ఆ యొక్క పదవి నుంచి తొలగిపోవడం, అలాగే మీనాక్షి నటరాజన్ ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి నుంచి ఈ యొక్క ప్రక్రియ చేపట్టవలసి వచ్చింది. ఆ యొక్క సంప్రదింపులు, నేతల యొక్క పనితీరు, ఇటీవల పార్టీలో చేరినటువంటి నేతలు, అలాగే ఎన్నికలకు ముందు పార్టీలో చేరినటువంటి నేతలు, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరినటువంటి నేతలు అనేటటువంటి 3 కేటగిరీలుగా పార్టీకి సేవలు అందించినటువంటి నేతలను విభజించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికే పదవులు ఇవ్వాలనేటటువంటి సంకేతాలు కూడా మీనాక్షి నటరాజన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా దాదాపు కొంత కసరత్తు అయితే పూర్తయింది. దాదాపుగా మహేష్ కుమార్ గౌడ్ దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి చర్చలు జరుపుతా ఉన్నారు. ఇటీవల అటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. అలాగే కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. అయితే ఈ యొక్క ఢిల్లీ పర్యటన అనంతరం కూడా అటు ఖర్గే నుంచి అధికారికంగా తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ కూర్పు ప్రకటన వస్తుందనేటటువంటి ఆశాభావం పార్టీ నేతలు వ్యక్తపరిచినప్పటికీ కూడా కొంత దీనికి బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఈ నెల 30వ తేదీన మరోసారి టీపీసీసీ అలాగే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ రోజు దాదాపుగా అటు టీపీసీసీ కార్యవర్గ కూర్పు ప్రకటన తప్పకుండా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది అనేది కూడా స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేఖ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. వెల్కమ్ బ్యాక్. టీడీపీ బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిన పార్టీ అన్నారు మంత్రి సవిత. టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు హయాంలోనే రాయలసీమ అభివృద్ధి జరిగిందని అన్నారు. కడప నాయకులమని చెప్పుకుని కొందరు రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. కడపలో టీడీపీ మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు మొదటిసారి ఏం కాదండి, ఇది 44వసారి మహానాడు చేస్తున్నాం. మరి 43 సార్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేశాం. మరి ఈ రోజు రాయలసీమ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి అందరూ కృతజ్ఞతలు చెప్పాలి. ఏ విధంగా చెప్పాలన్నప్పుడు ఇది గొప్ప అవకాశంగా ఉంది. ఎందుకు బడుగు బడిహీన వర్గాల కోసం పార్టీ పెట్టి ఈ రాయలసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుందని స్థాపన చేసిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి నందమూరి తారక రామారావు గారి ఆనాటి నుంచే జన్మదిన సందర్భంగా మహానాడు జరుపుకుంటూ వచ్చాం. మరి ఈ రోజు ఏదైతే నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేశారో, ఈ రాయలసీమకు త్రాగునీరు, సాగునీరు అందించారు అంటే మన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి. ఈ రోజు పరిశ్రమలు కావచ్చు, మరి హార్టికల్చర్ హబ్ కావచ్చు, రైతులు సాగునీరు, తాగునీరు కావచ్చు, అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇవన్నీ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో, జరగబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో. ప్రజలు చాలా ఆనందంగా ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలన్న ఉద్దేశంతో లక్షలాది మందిగా కూడా వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, ప్రజలు కూడా, ముఖ్యంగా మహిళలు, యువత, ఏదైతే మహిళలను గౌరవించేది అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా యువతకు భరోసా నారా లోకేష్ బాబు గారు. ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. దేశాలు తిరిగి ఈ రోజు పరిశ్రమలు తీసుకొస్తున్న యువ నాయకుడికి కూడా అందరూ థ్యాంక్స్ చెప్పడానికి విధంగా ఉన్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మహానాడులో తీర్మానం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈసారి తీర్మానాలకు ఏమైనా ప్రత్యేకత ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అనేక సంక్షేమాలు కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి తీర్మానాలు ఉండే అవకాశం? అభివృద్ధి తీర్మానాలు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలో భారతదేశంలో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అతిపెద్ద కుటుంబం అంటే 1,02,00,000 చిల్లర మంది ఉన్న కుటుంబం ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీర్మానాలు 43 సార్లుగా తీసుకున్నాం. 44వ మహానాడు కూడా తీర్మానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయనే విషయం కూడా తెలియజేస్తుంది. అయితే ఒక పక్క వైసీపీ అనేక విమర్శలు చేస్తుంది, రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు అనే దానికి సంబంధించి. ఒక పక్క సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ఈ మహానాడు వేదికగా ప్రజలకి ఏం చెప్పే అవకాశం ఉంది? మేము ప్రజావేదికలు కోల్చలేదు, అక్రమ కేసులు పెట్టలేదు, మేము దోచుకోలేదు, దాచుకోలేదు. ఏమండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రావడానికి అసెంబ్లీకి వచ్చింటే చెప్పేవాళ్ళం కదా. పులివెందుల ఎమ్మెల్యే గారు నేను కడపలో డిస్ట్రిక్ట్ మీటింగ్ పెడితే రారాయా, పులివెందుల ప్రజల కోసం రారు. మరి మేము అసెంబ్లీలో వచ్చి చర్చించుకొని మేము 1924లో ఇలా చేశాం, మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రశ్నించకపోయా. మేము రా బాబు, నీకు మైక్ ఇస్తాం, నీలాగా మైకు పీకేమో, అసభ్యకరంగా మాట్లాడము,
మేము నీ తల్లిని, నీ చెల్లిని, నీ భార్యను కూడా మేము గౌరవంగా మాట్లాడతాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే. అసెంబ్లీకి రమ్మన్నాం, రాలేదు. మరి మేము ఇప్పుడు కూడా చర్చకు సిద్ధమే. మరి ఆయన సలహాదారులను తీసుకొని వస్తారా, ఆయనతో పాటు మంత్రిమండలిలో ఉండే వాళ్ళని తీసుకొస్తారా? తీసుకురమ్మనండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అతి తక్కువ కాలంలోనే ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈ రాష్ట్రం ఏ విధంగా భావి తరాల భవిష్యత్ ఏ విధంగా నాశనం అయిపోయినని ప్రజలు గ్రహించే 11 సీట్లకే పరిమితం చేశారు పులివెందుల ఎమ్మెల్యే గారికి అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధిలో భారతదేశంలోనే ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కనే చూస్తుంది. ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని, ఒక పక్క పల్లె పండుగ కావచ్చు, అన్నదాత సుఖీభావ మేము చేయలేదా? చేయబోతున్నాం. మరి అదే విధంగా తల్లి వందనం ఇవ్వబోతున్నాం. పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు అన్న డిఎస్సీ, మెగా డిఎస్సీ ఏది మేము సంక్షేమం? తల్లి వందనం జూన్ 15వ తారీఖు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం. ఆగస్టు 15 ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము చెప్పని పనులు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారన్న విషయం తెలియజేస్తున్నాం. మొత్తంగా కూడా మహానాడు వేదికగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో అటు అభివృద్ధి ఏం జరిగింది, అదేవిధంగా సంక్షేమం ప్రజలకి ఏ రకంగా అందిస్తుంది ప్రభుత్వం అనే అంశాలతో పాటు పూర్తి స్థాయిలో మహానాడుకి సంబంధించిన తీర్మానాలు కావచ్చు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన ఎన్నిక కావచ్చు, అన్ని కూడా ఈ మహానాడు వేదికగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైన పరిస్థితి. కడప నగరం పసుపుమయంగా మారింది. కడప గడపలో తొలిసారి జరుగుతున్న టీడీపీ మహావేడుక కోసం నగరంలో భారీ తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణ శివారులోని పబ్బపురంలో జరిగే మహానాడులో రాష్ట్ర సర్వోన్నత ముఖాభివృద్ధి ప్రధాన అజెండాగా తీర్మానాలు సిద్దమవుతున్నాయి. ఎంపీ అప్పలనాయుడుతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. కడప మొత్తం పసుపుమైంది. మొదటిసారి టీడీపీ మహానాడు కడపలో నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కడప మొత్తం కూడా పసుపుమయం అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ అప్పలనాయుడు ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు అంటే మొదటిసారి కడపలో నిర్వహిస్తున్నారు, అదే కాకుండా అధికారంలోకి వచ్చింది కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న మహానాడు, ఏ రకంగా ఏంటి ప్రత్యేకత అసలు ఈ మహానాడికి? ఇది ఆనందకరమైన సంఘటనలు అండి, ఆనందకరమైన విషయాలు. ఎందుకంటే మహానాడు అంటే మా కార్యకర్తలకి, నాయకులకి ఒక పండుగ. ఈ పండుగని ఘనంగా పెట్టుకోవడం అనేది ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా చేసేవారు పండుగలు. ఆ రోజు ఎన్టీఆర్ గారి నుంచి వారు తోడుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసేవారు. ఎన్నో మహానాడు చేశారు. ఈ మహానాడు అదనపు బలం ఏంటంటే లోకేష్ బాబు గారు సహాయ సహకారాలు, అలా ఆలోచనలు కూడా జోడించి కొత్తదనాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. దీనికి ప్రతి కార్యకర్త కూడా స్వాగతిస్తున్నారు. అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలో పెట్టడం అనేది కూడా ఇంకా ఆనందం కలుగుతుంది. ఈ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఏ మద్దతు ఇచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి వారు కూడా సహకారం చేస్తారు. ఈ ప్రజలు కూడా చాలా ఆనందంతో ఉన్నారు అనేది తెలియజేసుకుంటున్నాం. అయితే కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయిగా వచ్చారు మీరు. ఎన్నో మహానాడులు చూసిన మీకు అనుభవం ఉంది. ఈసారి మహానాడికి గత మహానాడులకి సంబంధించి ఏంటి వ్యత్యాసం, ఏమన్నా ప్రత్యేకత ఏమన్నా చెప్పగలరా? ఖచ్చితంగా ఉంటుందండి. నాకు ముందు ఆనందం, అలాగే బాధ్యతలు ఇచ్చారు నాకు అదనంగా. ఫుడ్ కమిటీలో వేశారు, ఫోటోగ్రఫీ దీంట్లో వేశారు. ఇవన్నీ కూడా కమిటీ బాధ్యతలు చేశారు. అవి కూడా చూస్తున్నాం. అందరు కార్యకర్తలను కలుస్తున్నాం, అందరితో మాట్లాడుతున్నాం. అయితే ఏం చేస్తుంది, వేదిక మీద నేను వచ్చినా సరే అక్కడ ఏదైతే చివరి కూర్చున్న రోజు కూడా మర్చిపోను. అది ఎందుకంటే అక్కడ కూర్చుని బట్టి ఇక్కడ రాగలిగాను. అది మర్చిపోతే ఇక్కడ రాలేము. అయితే మహానాడు రంగానే అటు తీర్మానాలతో పాటు పండగ వాతావరణంతో పాటు అటు భోజనాలకు సంబంధించి కూడా కొంత ప్రత్యేకత తీసుకుంటున్నారు. ఈసారి మీరు ఫుడ్ కమిటీలో కూడా ఉండడం జరిగింది. ఏంటి ఈసారి కడపలో ప్రత్యేకత ఏంటి? గతంలో రాజమండ్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, అనేక చోట్ల ఆ ప్రాంతాలకు సంబంధించిన వంటలు అక్కడ కొంత ప్రత్యేకతగా పెట్టిన పరిస్థితి. ఈసారి కడపకి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? రాయలసీమ సంబంధించిన వంటకాలు ఉన్నాయి, అవన్నీ కూడా లిస్ట్ ఉంది. అదే సమయంలో దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా జరుగుతుంది. ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి చిట్టచివరి వచ్చిన కార్యకర్త కూడా ప్రశాంతంగా వాడు ఫస్ట్ ఎలాగొచ్చి భోంచేసి వెళ్ళాడు. చిట్టచివరి కార్యకర్త కూడా 5 లక్షల మంది అవ్వచ్చు, 3 లక్షల మంది అవ్వచ్చు, 1 లక్ష మంది అవ్వచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా చివరి వరకు భోజనం అదే భోజనం ఉంటుంది తప్ప మెనూలో ఇప్పుడు తేడా ఉండదు. కడపలో మహానాడు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వద్దంటూ కలెక్టర్కే నేరుగా వైసీపీ నేతలు ఒక వినతి పత్రం ఇచ్చారు. దాన్ని ఎలా చూడొచ్చు? అసలు సంస్కారం అనేది వాళ్ళకు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఏమీ కాదు, పాదయాత్ర చేసుకున్నాడు. ఆ పాదయాత్ర కూడా బాబు గారు అనుమతి ఇచ్చారు గవర్నమెంట్. ఆ రోజు టైంలో వాళ్ళు పేనర్లు పెట్టుకుంటారు, చాలా సమావేశాలు పెట్టుకుంటారు. ఏ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మేము చేయలేదు. ప్రతిపక్షంలో కూడా వాళ్ళకి చాలా కార్యక్రమం చేసుకుని మేము కూడా రిప్రజెంటేషన్ చేయలేదు. ఎందుకంటే ప్రతి పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ పేనరీలు ఉంటాయి, మాకు మహానాడు ఉంటుంది, అది ఇంకో పార్టీకి ఇంకో సభ ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీకి బహిరంగ సభలు ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి పార్టీలకి. ఇది చేశారంటే వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారు అనేది ఒక నిదర్శనం, వాళ్ళ ఆలోచన విధానం. ఇప్పుడు మనం పదవి వచ్చింది, 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ చేసావు, ఒక అనుభవం రావాలి కదా, ఒక ఆలోచన రావాలి కదా. 5 ఏళ్ళు పనిచేసినా సరే నువ్వు ఇంకా ముందుగా ఉన్నావంటే ఇంకా మనిషి మారడు, ఆ మనిషి ఒకే స్టాండర్డ్తో ఉన్నట్లు లెక్క. ఈరోజు అద్భుతమైన కార్యక్రమం అవుతుంది కనుక రేపు కార్యకర్తలు అనుకున్న కంటే ఎక్కువగా వస్తున్నారనేది ఆశిస్తున్నాం. అది మొత్తంగా కూడా మహానాడుకి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎవరెన్ని కుట్రలు పడినప్పటికీ కూడా 3 రోజుల పాటు ఒక కుటుంబ పండుగలాగా నిర్వహించే ఈ మహానాడుకి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అతిరథ మహారథులందరూ కూడా ఇక్కడ విచ్చేసి పూర్తి స్థాయిలో అటు రాష్ట్రానికి అదేవిధంగా యువతకి ప్రజలకి ఉపయోగపడేలాగా తీర్మానాలకి సంబంధించి ఆమోదం తెలుపుతుంతో పాటు తీర్మానాలను ప్రవేశపెడతంతో పాటు పూర్తి స్థాయిలో ఈ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందని, 6 నెలలుగా మ్యాట్ ప్రాంతాల్లో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసునని లేఖలో పేర్కొన్నారు. కేశవరావు టీంలో ఉన్న 6 ఇటీవల లొంగిపోయారన్న మావోయిస్టులు వారిచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ చేశారని లేఖలో పేర్కొన్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందని, 6 నెలలుగా మ్యాట్ ప్రాంతాల్లో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసునని లేఖలో పేర్కొన్నారు. కేశవరావు టీంలో ఉన్న 6 ఇటీవల లొంగిపోయారు అన్న మావోయిస్టులు వారిచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ చేశారని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే అటు ఏదైతే నంబాల కేసులో ఎన్కౌంటర్ పై అయితే మావోయిస్టులు అయితే కీలక లేఖను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ లేఖలో కూడా అటు ఏదైతే స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో కూడా ఈ లేఖను అయితే విడుదల చేశారు. ఇటు నంబాల కేసులో సజీవంగా పట్టుకుని ఇటు వీళ్ళు అయితే ఏదైతే భద్రతా బలగాలు కాల్చి చంపాయని చెప్పేసి అయితే అలా లేఖలో సారాంశంగా కూడా ఎవరైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా నాయకుడిని కాపాడుకోవడం కోసం మేము విఫలం చెందామని చెప్పేసి అయితే వారు ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక లొంగిపోయిన దేశద్రోహులుగా ఇచ్చినటువంటి సమాచారంతో ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. గత 6 నెలల నుంచి కూడా ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ లోని ఏదైతే ఆబుస్మట్ ప్రాంతాల్లో కూడా ఇది ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఇటు కేశవరావు ఉన్నట్లు కూడా నిఘా వర్గాల సమాచారం మేరకే తమను సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోని కేశవరావును ఆయన టీంతో ఉన్నటువంటి 6 కూడా వీరు సజీవంగా పట్టుకుని అయితే కాల్చి చంపారని చెప్పేసి అయితే వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఎన్కౌంటర్ కూడా కొనసాగుతుందని చెప్పేసి అయితే ఇటు మావోయిస్ట్ పార్టీ ఆ లేఖ ద్వారా కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక యూనిఫైడ్ కమాండో సభ్యులుగా ఉన్న వారి మందులు కూడా దేశద్రోహులుగా కూడా వీరైతే చిత్రీకరిస్తున్నట్లు కూడా అయితే ఆరోపిస్తున్నారు. ఇక రిక్కీతో సహా పలువురు ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను కూడా ఎన్కౌంటర్ లో చంపినట్టుగా కూడా వారు అయితే ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి కూడా 20,000 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టాయని చెప్పేసి అయితే వారు పేర్కొంటున్నారు. మొత్తంగా ఏదైతే ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, ఇటు ఏదైతే కేంద్ర బలగాలు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి తమపై అయితే మూకుమ్మడి దాడి కూడా చేస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. దాదాపుగా 10 గంటల లోపు 5 ఎన్కౌంటర్ కూడా వీరైతే చేసినట్టుగా చెప్తున్నారు. దాదాపుగా 60 గంటల పాటు కూడా ఈ భద్రతా బలగాలు ముమ్మరంగా ఏదైతే భద్రతా అంటే మావోయిస్టులను పట్టుకుని నిర్బంధించారని చెప్పేసి వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటు కేశవరావుని కాపాడుకునేందుకు దాదాపుగా 35 మంది ప్రాణాలు కూడా అడ్డు పెట్టారని చెప్పేసి వారంతా కూడా ఏదైతే అంచెలంచెల భద్రత కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే వారందరినీ సజీవంగా పట్టుకుని వారందరినీ కూడా కాల్చి చంపినట్టు కూడా వీరంతా చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఎన్కౌంటర్లు 7 సురక్షితంగా కూడా
బయటపడినట్టు కూడా వారైతే ఈ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పటికే కాల్పులు విరమణ ప్రకటించి అటు ఏదైతే కాల్పులు జరగకుండా చూడాలని చెప్పేసి అటు భద్రతా బలగాలు సూచిస్తున్న నేపథ్యంలో ఇటు భద్రతా బలగాలు కూడా ఏదైతే 2026 మార్చి 31 మాత్రం ఇటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మావోయిస్ట్ రైతు ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ సీఎం గా ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం కూడా తమ ఆధీనంలోకి భద్రతా బలగాలు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే సురక్షిత ప్రాంతాలకు అటు కేసీఆర్ తరలించేందుకు కూడా మేమంతా కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మమ్మల్ని వదిలి అటు కేసీఆర్ కూడా పట్టుకొని విశిక్షణ రహితంగా అంటే కాల్చి చంపారని చెప్పేసి వారు ఆ లేఖలకు పేర్కొన్నారు. ఇటు ఏదైతే పాక్తో కాల్పులు విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం ఇటు మాతో కూడా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కూడా మేము లేఖలు విడుదల చేశాం. దానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు. కనీసం మాతో చర్చలకు కూడా సిద్ధంగా లేదు. అటు మేము ఉగ్రవాదులతో సమానంగా ఉన్నామని చెప్పేసి వారు ఆ లేఖలో పేర్కొంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అంతర్యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పేసి వారు ఆ లేఖల ద్వారా కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇటు భద్రతా బలగాలు దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఈ ఏదైతే చనిపోయిన మృతదేహాలను కూడా అప్పగించడంలో కూడా వైఫల్యం చెందుతున్నారు. ఎందుకంటే వారందరూ కూడా సజీవంగా పట్టుకొని కాల్చి చంపారు. లేకపోతే ఏదైతే చనిపోయిన మృతదేహాలను తమ బంధువులకు అప్పగించాలి. కానీ ఎందుకంటే అవన్నీ కూడా కుళ్ళిపోయే పరిస్థితి ఉన్న తర్వాతనే వారు అప్పగించాలనే ఉద్దేశంతోనే ఇటు భద్రతా బలగాలు ఉన్నాయని చెప్పేసి వారు ఆ లేఖలో పేర్కొంటున్నారు. ప్రస్తుతం మాత్రం తమతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఆ లేఖలో పేర్కొంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతం మొత్తం కూడా కొంత అంటే అల్లకొల్లంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలోనే భద్రతా బలగాలు కూడా ఇటు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని అంతా కూడా కొంత వర్ష ప్రభావం కూడా అటు భద్రతా బలగాలకు ముందుకు వెళ్ళడానికి కొంత అంటే ఆటంకంగా ఏర్పడింది. ఇటు మావోయిస్టులు కూడా తమ ప్రాంతం ఏదైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి PLG సంబంధించిన వారంతా కూడా బయటికి వెళ్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే అటు రేణుక కావచ్చు, సుధాకర్ కావచ్చు, ఇటు నమ్మాల కేశవరావు కావచ్చు, వీరంతా కూడా చనిపోవడం కూడా ఆ పార్టీకి కొంత తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాలంతా కూడా భద్రతా బలగాలు తమ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.